ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఒక్క వన్డే కూడా ఆడలేదు. కానీ వన్డే ర్యాంకుల్లో మాత్రం భారత ఆటగాళ్లు దూకుడు చూపిస్తున్నారు. టాప్ 10 బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు నలుగురు చోటు దక్కించుకున్నారు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. ప్రస్తుతం శుభ్మన్ ఖాతాలో ఉన్న రేటింగ్ పాయింట్లు 784. రెండో ర్యాంకులో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ నిలిచాడు. బాబర్ ఆజమ్ 766 రేటింగ్ పాయింట్లు సాధించాడు. గిల్, బాబర్ కు మధ్య 22 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. ఈ లిస్ట్ లో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. హిట్ మ్యాన్ సాధించిన రేటింగ్ పాయింట్లు 756. నాలుగో స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. క్లాసెన్ సాధించిన రేటింగ్ పాయింట్లు 744. విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో సెటిల్ అయ్యాడు. కోహ్లీ 736 రేటింగ్ పాయింట్లు సాధించాడు. న్యూజిలాండ్ ప్లేయర్ డారెల్ మిచిల్ ఆరో స్థానంలో, ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టర్ ఏడో స్థానంలో ఉన్నారు. భారత మిడ్లార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 8వ ర్యాంక్ సాధించాడు. శ్రీలంక ప్లేయర్ చరిత్ అస్లంక 9వ ర్యాంకులో, ఆఫ్ఘాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 10వ ర్యాంకులో నిలిచారు. కేఎల్ రాహుల్ 15వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా 88వ స్థానంలో నిలిచాడు. ఐసీసీ వన్డే బౌలర్ల టాప్ 10 ర్యాంకుల్లో భారత్ నుంచి ఇద్దరు చోటు దక్కించుకున్నారు. ఈ లిస్టులో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మాత్రమే నిలిచారు. టాప్ ప్లేస్ ను శ్రీలంక బౌలర్ మహేష్ తీక్షణ దక్కించుకున్నాడు. రెండో స్థానంలో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ మూడో స్థానంలో నిలిచాడు. నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్జ్ 4వ స్థానంలో, ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్ 5వ స్థానంలో ఉన్నారు. రవీంద్ర జడేజా 9వ ర్యాంక్ సాధించాడు. మహమ్మద్ షమి 13వ ర్యాంకులో నిలిచాడు. మహమ్మద్ సిరాజ్ సాధించిన ర్యాంక్ 14. అక్షర్ పటేల్ 38వ ర్యాంకు సాధించాడు. హార్దిక్ పాండ్యా 72వ ర్యాంకులో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి 84వ ర్యాంకులో, వాషింగ్టన్ సుందర్ 90వ ర్యాంకులో నిలిచారు. ఆల్రౌండర్ల ర్యాంకుల్లో టాప్ 10లో భారత్ నుంచి ఒక్కడే ఉన్నాడు. రవీంద్ర జడేజా 9వ ర్యాంక్ సాధించాడు. అక్షర్ పటేల్ 13, హార్దిక్ పాండ్యా 22 ర్యాంకుల్లో నిలిచారు.